హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఎక్సెల్లోని కౌంట్ అనే ఒక ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ కౌంట్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే, ఈ కౌంట్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే, మనం తీసుకున్న సెల్స్లోంచి అంటే మనం ఒక ఫంక్షన్లో మనం ఏమన్నా కొన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న న్యూమరికల్ వాల్యూస్ అంటే నంబర్ వాల్యూస్ని అది కౌంట్ చేస్తుంది. అంటే మీరు టెక్స్ట్ కానీ ఏమైనా సింబల్స్ కానీ పెడితే అది కౌంట్లోకి తీసుకోదు. ఓన్లీ నంబర్ వాల్యూస్ని మనం కౌంట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ ఒక రేంజ్లో మనము అంటే ఒక అరేలో ఒక టేబుల్ అరేలో ఏమన్నా వాల్యూస్ ఉండి అందులో మనం ఏమన్నా కౌంట్ చేయాలి అనుకుంటే కనుక మనం ఈ కౌంట్ ఫంక్షన్ని మనం యూస్ చేయొచ్చు. సో ఈ కౌంట్ ఫంక్షన్ అనేది మనము ఎక్సెల్లో చూద్దాం. సో ఇక్కడ నేను ఒక కౌంట్ ఫంక్షన్ తీసుకుంటాం. ఫస్ట్ అసలు కౌంట్ ఫంక్షన్ అనేది ఎలా తీసుకుంటాం అంటే = కౌంట్ అని టైప్ చేసి బ్రాకెట్లో మీరు ఏ వాల్యూస్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో కామాస్తో ఇవ్వండి, మాన్యువల్గా ఇవ్వాలి అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ ఇలా తీసుకున్నాను. అందులో న్యూమరికల్ వాల్యూస్ ఎన్నైతే ఉంటాయో వాటిని మనకు చూపిస్తుంది. సో 9 న్యూమరికల్ వాల్యూస్ అని చూపిస్తుంది. చూడండి, 1 2 3 4 5 6 7 8 9. ఈ ఎస్ ఏ ఈ డి దీనికి సంబంధించిన కౌంట్లోకి తీసుకోదు. సో ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని వాల్యూస్ ఇచ్చాం. ఈ వాల్యూస్లో మనకు న్యూమరికల్ వాల్యూస్ ఎన్ని అనేది కావాలా. సో మనం ఏం చేయాలి అంటే = కౌంట్. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి, సరిపోతుంది మీకు ఈజీగా. మొత్తం ఫంక్షన్ రాయాల్సి మొత్తం అది అరే రాయాల్సిన అవసరం లేదు. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ కొట్టగానే వచ్చింది. టోటల్ 157 ఉన్నాయి మనకి. రైట్, థ్యాంక్ యూ.